హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా చింటూ బంటు వాయిస్ అయితే బాగా వినిపిస్తుంది, ఏమనుకోకండి. వాళ్ళ అల్లరి ఎక్కువైపోయింది. ఈరోజు ఓ మంచి 2 స్నాక్ ఐటెం ఈవినింగ్ టైం తినడానికి చక్కగా ఒక 2 స్నాక్ ఐటమ్స్ అయితే చూసేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియో మీ దాకా వస్తుంది. ఇది మునగాకండి, మంచి లేత మునగాకైతే నాకు దొరికినప్పుడల్లా అవైలబుల్ ఉన్నప్పుడంతా నేను మునగాకు తెచ్చుకొని వాడతాను. మంచి లేత మునగాకు తెచ్చుకొని చక్కగా ఈనెలన్నీ తీసేసి శుభ్రంగా ఆకైతే తీసుకున్నాను. ఈ మునగాకుతోటే మనము ఈరోజు స్నాక్ ఐటెం చేసుకుందాము. పదండి, ఎలా చేస్తానో చూడండి. లేతది మునగాకు చక్కగా కడిగి శుభ్రంగా 1కి 2-3 సార్లు కడిగి నీట్గా ఇలా లేత మునగాకు నాకు కొంచెమే దొరికింది. మీకు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా కానీ చక్కగా వాడచ్చు. నేను మునగాకు కొంచెం తీసుకున్నాను. మునగాకుతో మనం ఏ ఐటమ్స్ చేసినా పెద్దగా తినబుద్ధి అవ్వదు, ఇష్టంగా అనిపించదు. పిల్లలు కానీ ఇష్టంగా తినరు. కానీ ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ రెండోసారి కూడా కావాలని వాళ్ళకి వేసిన సంగతి కూడా తెలియదు, అంత ఇష్టంగా తింటారు. నేను మునగాకుతోటి గారెలు చేస్తున్నాను. నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. మునగాకుతోటి ఇలాగ గారెలు అయితే వేస్తూనే ఉంటాను. మీకు కూడా చూపించాలని అనుకున్నాను. అందుకోసం నేను మంచి మునగాకు అయితే లేతగా ఉన్నది తీసుకున్నా. మునగాకులో ఉండే ఔషధ గుణాలు నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. చాలా హెల్తీ. మనకి మునగాకు ఎంత చక్కగా మనం తీసుకుంటే మన ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది. అలాగే పొట్టు మినపప్పు తీసుకున్నాను. గారెలకి గుళ్ళు కాకుండా పొట్టు మినపప్పు వాడతాను నేను. పొట్టు మినపప్పు తీసుకున్నాను, చక్కగా నీట్గా కడుక్కొని. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొత్తిమీర, కరివేపాకు కూడా చక్కగా వేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసినా కానీ మునగాకు ఏమీ తెలియదు, చక్కగా హ్యాపీగా తినేయచ్చు. ప్రాసెస్ చూసేద్దాం. మునగాకు అనేది ఇలా చక్కగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం కూడా సన్న తరుగు కట్ చేసి పెట్టుకున్నా. ఇలా నూరే కన్నా ఇలా తరుగు వేస్తే నాకు చాలా ఇష్టం. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నా మునగాకు. ఎంత క్వాంటిటీ అయినా పప్పుకు తగ్గట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కారపిండి రెడీగా పెట్టుకున్నాం, రుబ్బుకొని కరివేపాకు, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, మునగాకు తరుగు, మొత్తం కలిపేసుకున్నాం చక్కగా. ఉప్పు అది సరి చూసుకొని చక్కగా కలిపేసుకున్నాం. ఉప్పు అంతా సరి చూసుకొని చక్కగా కలిపి పెట్టుకున్నాం గారెపిండి. ఇంకా చక్కగా సమంగా కలుపుకున్నాం. ఉప్పు అది సరి చూసుకొని ఇంకా గారెలు వేసేసుకున్నాం.
వామాకు చెట్టు చాలా హెల్దీ. వామాకు బజ్జీలు వేయడానికి కోస్తున్నాను నేను. చిన్న మొక్క పెట్టాం పక్క వాళ్ళ కుండీలోది, ఇంత పెద్ద చెట్టు అయిపోయింది. ఇంకా కొంచెం ఆగితే పండిపోతాయి ఆకులు అనేవి. అందుకోసం బజ్జీలు వేస్తానికి నేనైతే తుంచుతున్నాను. పిల్లలకు కూడా చాలా మంచిది వామాకు బజ్జీలు. ఫ్రెష్ చెట్టుతోటి వామాకు బజ్జీలు చేసుకున్నాం. శనగపిండి తీసుకున్నా, దానిలో 1 స్పూను బియ్య పిండి వేసా. తర్వాత కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు, కాస్త పసుపు, ధనియాలు జీలకర్ర పొడి 1 చిన్న స్పూన్, టేస్ట్ బాగుండిద్ది. ఉప్పు అనేది చూసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. ఒక 10 ఆకులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వామాకులు దానికి తగ్గట్టే కలుపుకుంటున్నాను. సోడా ఉప్పు అవేమి వేయను నేను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. బజ్జీల పిండి రెడీ అయిపోయింది. ఎక్కువ తక్కువ వాటర్ అనేది చూసుకొని పోసుకోవచ్చు. వామాకు బజ్జీలు, మునగాకు గారెలు రెడీ అయిపోయాయి. వేడి వేడి మునగాకు గారెలు, వామాకు బజ్జీలు.